హాయ్ టుడే మనము పిఎల్ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఫంక్షన్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫంక్షన్స్ అంటే ఏమిటి అంటే మనము ఎస్క్యూఎల్ కమాండ్స్ని ఒక గ్రూప్ ఆఫ్గా చేసుకుని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవడాన్నే మనము ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తాం. ఫంక్షన్స్ ప్రొసీజర్స్ బోత్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ప్రొసీజర్స్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యవు, ఫంక్షన్స్ అనేది వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఇదే మేజర్ డిఫరెన్స్. ఫంక్షన్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి, ప్రొసీజర్స్ వాల్యూస్ని రిటర్న్ చెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్ నా వద్ద 3 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ కోర్సెస్లో కోర్స్ కోడ్ అనే కాలం, నేమ్ అనే కాలం, డ్యూరేషన్ అనే కాలం, ఫీ అనే కాలం, ప్రీ రిక్వసైట్ అనే కాలం ఉన్నాయి. అదేవిధంగా నా వద్ద అనదర్ టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అన స్టూడెంట్స్ అనే టేబుల్లో నాకు రోల్ నెంబర్ అనే కాలం, బ్యాచ్ కోడ్, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అనే కాలమ్స్ ఉన్నాయి. అదేవిధంగా నా వద్ద అనదర్ టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 టేబుల్స్ని బేస్ చేసుకుని ఏ రోల్ నెంబర్ ఎంత డ్యూ ఉన్నది అనేసి డిస్ప్లే చేయాలి. అంటే ఒక్కొక్క రోల్ నెంబర్ ఎంత డ్యూ పే చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనము పిఎల్ఎస్క్యూఎల్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చెయ్యాలి అంటే మనము నోట్ ప్యాడ్ని యూస్ చేయడం జరుగుతుంది. ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్ నుంచి మనము నోట్ ప్యాడ్ని ఓపెన్ చెయ్యాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఫైల్ నేమ్ j1.sql అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసా. ఈ విధంగా మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఫంక్షన్. మనము క్రియేట్ చేసే ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి. డ్యూ అమౌంట్ అని నేమ్ పెట్టా. ఇక్కడ పి రోల్ నంబర్ అనే వేరియబుల్ని డిఫైన్ చేశా. ఏ డేటా టైపు? ఇంటీజర్. ఇక్కడ గెట్ డ్యూ అమౌంట్ అనే ఫంక్షన్ మనకి
నెంబర్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. మనం క్రియేట్ చేసే ప్రతి ఫంక్షన్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ గెట్ డ్యూ అమౌంట్ అనే నేమ్ని ఫంక్షన్కి అసైన్ చేశా. ఇక్కడ ఆర్గ్యుమెంట్గా పి రోల్ నెంబర్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? నంబర్. రిటర్న్ ఇంటీజర్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ పి రోల్ నెంబర్లోకి 5 అని వస్తే ఆ 5 అనే రోల్ నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎంత అమౌంట్ని డ్యూ ఉన్నారో డిస్ప్లే చేస్తుంది. ఈస్. ఇక్కడ ఫీస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? నెంబర్ ఆఫ్. ఎన్ని వాల్యూస్ వరకు యాక్సెప్ట్ చేయాలి? 5. అదేవిధంగా ఫీ పెయిడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? నెంబర్ ఆఫ్. 5 డిజిట్స్ వరకు యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. సో మనము ఇక్కడ డేటాని గెట్ చేసుకోవాలి. సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఇంటూ దేంట్లో పంపించాలి? ఫీ పెయిడ్ అనే వేరియబుల్లోకి పంపించాలి. ఫ్రమ్ పేమెంట్స్ అనే టేబుల్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు పి రోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గెట్ డ్యూ అమౌంట్ అనే ఫంక్షన్లో ఉన్న పి రోల్ నెంబర్లోకి 5 అని ఇచ్చాను. ఇక్కడ 5 అనేది రీప్లేస్ అవుతుంది. 5 అనే రోల్ నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క అమౌంట్ని సమ్ చేసి ఫీ పెయిడ్ అనే వేరియబుల్లోకి స్టోరు చేస్తుంది. సెలెక్ట్ ఫీ గెట్ చేసుకోవాలి. ఇంటూ ఫీస్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేయాలి. ఫ్రమ్ ఏ టేబుల్? కోర్సెస్ అనే టేబుల్ వేర్ కోర్స్ కోడ్ ఈక్వల్స్ టు సబ్ క్వరీ జనరేట్ చేసిన. సెలెక్ట్ కోర్స్ కోడ్ ఫ్రమ్ ఏ టేబుల్? బ్యాచెస్ వేర్ బ్యాచ్ కోడ్ ఇన్. మళ్ళా సబ్ క్వరీ సెలెక్ట్ బ్యాచ్ కోడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 5. ఇంతటితో సబ్ క్వరీస్ని క్లోజ్ చేశాను. బ్యాలెన్స్ ఎలా వస్తుంది? రిటర్న్. వచ్చిన ఫీజులోంచి మనం పే చేసిన ఫీజుని లెస్ చేయాలి. ఇంతటితో ఎండ్. సో ఈ విధంగా మనము సబ్ క్వరీని జనరేట్ చేస్తాము. ఒకసారి చూడండి. 5 అనే రోల్ నెంబర్ని పి రోల్ నెంబర్లోకి స్టోర్ చేశా. 5 అనే రోల్ నెంబర్ ఎంతైతే పే చేశాడో వాటిని సమ్ చేసి ఫీ పెయిడ్ అనే వేరియబుల్లోకి పంపించాలి. ఇక్కడ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా 5 కావాలంటే 5 రాయొచ్చు, లేదా పి రోల్ నెంబర్. ఇక్కడ పి రోల్ నెంబర్ అంటే 5 అని వస్తుంది. 5 ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క బ్యాచ్ కోడ్ గెట్ చేసుకోవాలి. బ్యాచ్ కోడ్ అంటే B1, B2, B3 ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ B1 అనుకుందాం. ఎవరికైతే B1 ఉందో వాళ్ళ యొక్క కోర్స్ కోడ్ అంటే వరాకిల్ అనుకుందాం. వరాకిల్ ఎవరికైతే ఉందో వాళ్ళ ఫీజుని గెట్ చేసుకుని ఫీస్ అనే వేరియబుల్లోకి పంపించమన్నా. ఇక్కడ ఫీజులోకి వచ్చిన డేటాని మైనస్ ఫీ పెయిడ్లోకి వచ్చిన వాల్యూ చేత చేస్తే మనకి డ్యూ అమౌంట్ అనేది వస్తుంది. ఇలా
టైప్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. మన యొక్క ఫోల్డర్ డి డ్రైవ్లో ఉంది. ఇక్కడ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ అని ప్రెస్ చేయాలి. ఫైల్ నేమ్ j1.sql అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనము ప్రోగ్రామ్ని ఇక్కడ గెట్ చేసుకోవాలి. గెట్ oracle1/j1.sql టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ప్రొసీజర్ కంప్లీటెడ్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అంటే మనకి ఆ యొక్క ప్రొసీజర్ కంప్లీట్ అయ్యింది. ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ క్రియేటెడ్ అని వస్తుంది. మనం ఇక్కడ ఫంక్షన్ని డిజైన్ చేసాం కనుక ఫంక్షన్ క్రియేటెడ్ అనేసి మనకి డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కావలసిన రోల్ నెంబర్ ఎంత డ్యూ ఉందో డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ మన యొక్క ఫంక్షన్ నేమ్ గెట్ డ్యూ అమౌంట్ బ్రాకెట్ వాల్యూ ఎంత 5 ఫ్రమ్ డ్యూయల్ అన్న. ఇక్కడ 5 అనే రోల్ నెంబర్ 0 అమౌంట్ డ్యూ ఉన్నారు. అలా కాదండి, పేమెంట్స్లో ఉన్న ప్రతి రోల్ నెంబర్ని అందులోకి పంపించాలి. సెలెక్ట్ రోల్ నెంబర్ గెట్ డ్యూ అమౌంట్ ఆఫ్ రోల్ నెంబర్ ఫ్రమ్ ఏ టేబుల్ పేమెంట్స్ అనే టేబుల్ ఎంటర్. ఇక్కడ రోల్ నెంబర్ 1 అనే అతడు 945 రూపీస్ డ్యూ ఉన్నాడు. 2 కూడా అంతే ఉంది. ఇక్కడ వీళ్ళెవరు డ్యూ లేరు. ఇక్కడ 9th రోల్ నెంబర్ 1500 డ్యూ అనేది ఉన్నాడు. ఈ విధంగా మనము పేమెంట్స్లో ఉన్న రోల్ నెంబర్స్ని ఆ యొక్క ఫంక్షన్లోకి పంపించి వాళ్ళు ఎంత డ్యూ ఉన్నారు అనేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ విధంగా మనము డ్యూ అమౌంట్స్ని గెట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ప్రొసీజర్కి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఫంక్షన్స్ అంటే ఏమిటి అంటే మనము SQL కమాండ్స్ని ఒక బ్లాక్గా చేసుకుని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు రీయూస్ చేయడాన్ని మనము ఫంక్షన్స్ అనేసి కాల్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.